శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 3 నుంచి మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది. దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి. మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చింది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. మరి ఇంతకు మేషరాశి వారి కోటీశ్వరులు కాబోయేటువంటి సమయం వచ్చిందని ఎలా గ్రహించవచ్చు? అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది? ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహం బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు. మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం. కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం కుజుడు. ఈ గ్రహం ధైర్యం, శక్తి, తెలివి, బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతుంది. కుజుడు, సూర్యుడు, చంద్రుడు, దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడి మంచి స్థానంలో ఉండే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు. డబ్బుకు లోటు ఉండదు. కుజుడు స్థానంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి. దీంతో మీరు కోటీశ్వరులవుతారు. మీ తలరాత మారుతుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. ఫిబ్రవరి 3 తర్వాత మేషరాశి వారి తలరాత మారబోతుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మేషరాశి వారి కోరుకున్నది నెరవేరుతుంది. ఇదంతా కూడా మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం అంతా కూడా ఇది కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు. అందుకు కారణం భూదారీత్యా రాజయోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారికి జాతకం మారబోతుంది. వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోయే గడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఫిబ్రవరి 3 తర్వాత మేషరాశి వారి తలరాత మారనుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధన ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అన్నీ సద్దుమణిగిపోతాయి. మళ్ళీ కలిసిపోతారు కూడా. భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఫిబ్రవరి 3 తర్వాత మేషరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు, స్థలాలు అంటే స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నవారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తిపరంగా అదృష్టయోగం పట్టబోతుంది. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. శివయోగం వల్ల మేషరాశి వారికి ఇంట్లోనే వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది.
ఇలా కొన్నేళ్ల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. అలాగే మీకు డబ్బు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 3 తర్వాత మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సరే సత్ఫలితాలను ఇస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారికి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరీర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు. కానీ వీరికి అనవసర వృధా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో అభ్యర్థన లాభం ఉంటుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. అలాగే ఆర్థిక సమస్యలను మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీకు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాల్లో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరుగుతుంది. లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాదు. మిమ్మల్ని అదృష్టం వరించడంలో మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇకపోతే మేషరాశి వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించండి. దృష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పాటించండి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవమికి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మేషరాశి వారిపై మంగళగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులైతే శుక్రవారం మాత్రమే మీకు కలిసి రాదని గుర్తుంచుకోండి. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 1 మరియు 9. అలాగే ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పాటించండి. దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. చూశారు కదా, మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి ఆ సమయంలో ఎలా ఉండబోతుందో, అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుందో అనే విషయాలను తెలుసుకున్నారు కదా. అలానే వీలైనంతలో పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలానే మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదములు.